హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో ఎలా ఉన్నారు? మిరాకిల్లో వీడియో చేసి గ్యాప్ అయితే వచ్చింది కదా. చూడమనిసి ఈ వీడియో పూర్తిగా చూడకపోతే నష్టపోతారు. సో హెడ్డింగ్ కాదు, పూర్తిగా వీడియో చూడండి. ఎందుకంటే వివరం అనేది మీకు వివరంగా తెలియటం అనేది ఇంపార్టెంట్. అదనమాట. చూడమని సార్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ నెత్తురోడుతుందా? ఎఫ్ఐఐస్ తిరిగి మళ్ళీ సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తారా? సో ఇండెక్స్లో ఏం జరగబోతుందో మీకు తెలిస్తే చూద్దాం. సో ట్రేడ్ వారు దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సో వచ్చే వారం ఫాల్ వస్తుందా రాదా, మరి వస్తే కారణాలు ఏంటి, ఇత్యాది విషయాలు డిస్కస్ చేద్దాం లోతుగా. చూడండి, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. సో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది. రీసెంట్గా చూసాం కదా సడన్ ర్యాలీ, దానికి కారణాలు ఏంటో చూద్దాం. అలాగే జొమాటో హెచ్ఏఎల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. సో అవేంటో చూద్దాం. అలాగే హిందీవేర్కి సంబంధించిన డీలిస్టింగ్ అప్డేట్ ఉంది. సో ఆ విషయాన్ని మనం చూద్దాము. సో డీమర్జింగ్ అది డీలిస్టింగ్ కాదు. సో అది చూద్దాం. అలాగే బిఎస్సికి సంబంధించిన న్యూస్ అప్డేటు, అలాగే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేటు, ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి మనిషి, వీడియోలోకి వెళ్ళే ముందు సో వీడియోని ఒకసారి లైక్ వేసుకోండి. సో అట్లాగే కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు ఇంపార్టెంట్. సో నార్మల్గా మీరు పట్టించుకోకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు కీ డైరెక్షన్ చేంజ్ అయ్యేలాగా కనిపిస్తూ ఉంది. అదేంటో చూద్దాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే 1 క్యాండిల్ రిప్రజెంట్స్ 1 డే కదా. సో అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న గ్రీన్ క్యాండిల్ దగ్గర నుంచి అప్ ట్రెండ్ అని అనుకున్నాము. సో దానికి సంబంధించిన మ్యాక్రో ఎకానమిక్ డేటా కూడా సపోర్ట్ చేసింది. సో ఎందుకని ఇక్కడ నుంచి గ్రీన్ అనుకున్నాము? సో క్యాండిల్ ఫామ్ అవుతున్న విధానము, అలాగే అలా ఫామ్ అవడానికి కారణం కూడా వ్యాలిడ్ రీజన్ ఉంటేనే. ఒక డౌన్ ట్రెండ్ తర్వాత పాజిటివ్గా టర్న్ అవడానికి ఏంటంటే టూ మచ్ సెల్ ఆఫ్ అన్న జరిగి ఉండాలి, లేదా మార్కెట్లో మ్యాక్రో ఎకానమిక్స్ చేంజ్ అన్న అయి ఉండాలి. సో మన కంట్రీకి సంబంధించిన డేటా ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది 10 months లో పడింది. సో ఇన్ఫ్లేషన్ డేటా అనేది 7 months లో పడింది. సో ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ డేటా మనకి ఇలా సపోర్టివ్గా 7 months లో పట్టడం అనేది సో అప్పటిదాకా జరిగిన ఫాల్ని సో ఆపి ఎఫ్ఐఐస్ కూడా కొనేటట్లు చేస్తుంది అని మనం ముందుగానే ఊహించాం. సో దానికి తగ్గట్టుగానే ఇలా గ్యాప్తో మార్కెట్ పెరుగుతూ వెళ్ళింది. ఇలా మార్కెట్ ఇలా గ్యాప్స్తో పెరుగుతూ వెళ్తుంది అని అంటేనే ఎఫ్ఐఐస్ యొక్క పాదముద్ర. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ ఇలా ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర కూడా రాకుండా ఇలా గ్యాప్స్ కనిపిస్తూ ఉన్నాయి అని అంటే ర్యాలీస్లో అది ఎఫ్ఐఐస్ యొక్క హిట్టింగ్. ఎందుకనంటే ఎఫ్ఐఐస్ యొక్క బయింగ్ స్టైలు అలాగే ఉంటుంది. ఎఫ్ఐఐస్ సెల్ చేస్తున్న డౌన్ సైడ్ కూడా ఇలా గ్యాప్స్ ఉంటాయి. సో వాళ్ళు కిందకి తీసుకెళ్లాలనుకుంటున్నప్పుడు కూడా అలాగే చేస్తారు, పైకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు కూడా అలాగే అగ్రెసివ్గా ఉంటారు. సో కాబట్టి వాళ్ళ అడుగు పిడుగులాగా ఉంటుంది. సో ఇలా ఇప్పటిదాకా వచ్చిన ఈ ర్యాలీకి కారణం ఏంటి అని అంటే సిపిఐ డేటా 7 months లో పడటం. కాబట్టి ఆర్బీఐ అప్కమింగ్ డేస్లో వడ్డీ రేట్లు కోత విధిస్తుంది అని ఊహించారు. వడ్డీ రేట్లు కోత విధిస్తే అంటే వడ్డీ రేట్లు కట్ చేస్తే ఏంటంటే మార్కెట్లో పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, ఎర్నింగ్స్ పెరుగుతాయి. కాబట్టి ఎకానమీలో మనకి మనీ ఫ్లో అవుతుంది, జీడిపి పాజిటివ్గా టర్న్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్క సిపిఐ డేటా చాలా పాజిటివ్గా రావటం. సో ఏదైతే అంతకుముందు ఉన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గారు ఎప్పుడు కలవరిస్తూ ఉండేవాళ్ళు, తను అనుకున్న టార్గెట్కి ఇప్పుడు రీచ్ అవ్వటం, తను వెళ్ళిపోయినాక ఇప్పుడు రీచ్ అవ్వటం. సో ఇవన్నీ కూడా ఎఫ్ఐఐస్ని బయింగ్ మోడ్లోకి తీసుకురావడానికి కారణమైంది. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాం. ఇప్పటిదాకా మార్కెట్లో ప్రాబ్లం ఏమీ లేదు. సో అయితే మనకి ఇప్పుడు వస్తున్న థ్రెట్ ఏంటి, ఎందుకని అంతలా హెడ్డింగ్ పెట్టారు అని అంటే చూడండి ఫ్రెండ్స్, మనం హెడ్డింగ్ పెట్టినంత మాత్రాన అలా జరగాలని లేదు. మార్కెట్ రన్నింగ్ చూడాలి. కానీ ఇప్పుడున్న థ్రెట్ ఏంటి అనేది ముందుగానే మనం అంచనా వేసి న్యూట్రల్గా ఉండి అబ్జర్వ్ చేయాల్సిన సమయం ఇది. కాబట్టి మండే మార్కెట్ చాలా కీలకంగా కాబోతుంది. కాబట్టి మండే మార్కెట్లో ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఏదైనా మార్కెట్ ట్రెండ్లో చేంజ్ ఉంటే కనుక నేను ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు లేకపోతే కనుక అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ మాత్రమే అయ్యుండి
ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు లేరనుకోండి, సో మీరేంటంటే ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. దాంట్లో మండే ట్రెండ్ చేంజ్ అవుతుందా, ట్రెండ్ అదే కంటిన్యూ అవుతుందా, ఆ హిట్టింగ్ ఏంటి అనేది చెప్తానన్నమాట. ఇంతకీ ట్రెండ్ మళ్ళా చేంజ్ అయ్యే పాజిబిలిటీకి కారణాలు ఏం కనిపిస్తున్నాయి అని అంటే చూడండి ఫ్రెండ్స్, పాజిబిలిటీ. కానీ క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది. క్యాండిల్లో తేడా లేకుండా ఏంటంటే న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని నేను వెళ్ళను. కానీ న్యూస్ అప్డేట్ తేడా పడ్డప్పుడు క్యాండిల్లో కూడా ఏమైనా జరుగుతుందేమో చూడాలి. రెండిటికి కంబైన్డ్ సంథింగ్ జరిగితే కనుక దాన్ని మళ్ళా డౌన్ ట్రెండ్కి, అంటే ఇప్పటిదాకా నడుస్తున్న పాజిటివ్ టర్న్ డౌన్ ట్రెండ్కి మారే అవకాశం ఉందేమో అని మనం కళ్ళతో చూడాలన్నమాట. కాబట్టి సో చూడండి, ఇక్కడ ట్రంప్ థ్రెటన్స్ EU అండ్ కెనడా, అంటే సో యూరోపియన్ యూనియన్ అలాగే ఏంటంటే కెనడా ఇంకా బిగ్గర్ టారిఫ్ చేస్తాం, అంటే ఇండియా మీద వేసిందే కాదు. చూసాం కదా రీసెంట్గా మన ఆటో సెక్టర్ ఎలా ఎఫెక్ట్ పడిందో. సో యూరోప్ మీద కెనడా మీద ఇంకా గట్టిగా వేస్తారు, అందులో డౌటే లేదు. అయితే కెనడా వాళ్ళు కూడా ఏంటంటే రివర్స్లో ట్రేడ్ వార్ గురించి మాట్లాడుతున్నారు, అంటే రివర్స్లో మేము కూడా వేస్తామనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. కాబట్టి ట్రంప్ చేసిన కంపు అయ్యేటట్లు ఉందన్నమాట. ఆల్రెడీ యుఎస్ మార్కెట్కి సంబంధించిన అంటే మనకి నాస్డాక్ కానీ డౌ జోన్స్ కానీ అవి డౌన్ ట్రెండ్లో నడుస్తూ ఉన్నాయి. సో మధ్యలో పుల్ బ్యాక్స్ వస్తున్నాయి, కానీ ట్రెండ్ అయితే కనుక స్టిల్ డౌన్ ట్రెండ్, అంటే వాల్ స్ట్రీట్కే బేటలు పడ్డాయి. అలాగే ఇప్పుడు యూరోప్, కెనడా, అలాగే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా మళ్ళా ఏంటంటే కింద పడే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ట్రంప్ చేసిన కంపు ఇప్పట్లో వదిలేలాగా కనిపించట్లేదు. కాబట్టి దాని ఇంపాక్టు మండే మన మార్కెట్ మీద పడే అవకాశాలు ఉన్నాయి. సో మనకి లాస్ట్ ఫ్రైడే డౌ జోన్స్ నాస్డాక్లో మనకి, అంటే నిన్న చూస్తే కనుక డౌ జోన్స్ నాస్డాక్లో డిప్ వచ్చింది. కానీ మన మార్కెట్ ర్యాలీస్ అవుతున్నప్పుడు కూడా, అంటే అక్కడ పడుతున్నప్పుడు కూడా మన మార్కెట్ ర్యాలీస్ వచ్చినాయి. ఎందుకనంటే ఇండివిజువల్గా మనకి సిపిఐ డేటా రూపంలో పాజిటివ్ ఉంది. కానీ సిపిఐ డేటా పాజిటివ్ అనేది ఇంకా మరింతగా ముందుకు తీసుకెళ్ళటానికి గ్లోబల్గా మనకి అనిశ్చిత ఉండకూడదు. సో ఇక్కడ దాకా సిపిఐ డేటా వల్ల బలంగా వచ్చింది, కానీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టమేలాగా ఉంది. నాకైతే కనుక ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఎడం కన్ను అదురుతుంది అని అనిపిస్తుంది. సో మీకు ఎలా ఉంది? కాబట్టి కానీ న్యూస్కి తగ్గట్టుగా క్యాండిల్లో మండే మ్యాపింగ్ లేకపోతే, మండే ఏషియన్ మార్కెట్స్ రెడ్లో ఉంటే మన మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే దాన్ని నేను చెడుగా చూడను. ఏషియన్ మార్కెట్స్ బాగున్నప్పుడు గ్యాప్ డౌన్ అవుతుంటుంది. కానీ హిట్టింగ్లో తేడా ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రైడే హిట్టింగ్లోనే నాకు తేడా కనిపిస్తూ ఉంది. కానీ మండే మార్కెట్ చూసి నేను కన్ఫర్మేషన్ చెప్తాను. ఎందుకంటే ఒక్క డే క్యాండిల్ని బేస్ చేసుకొని మనం జడ్జి చేయలేము. మండే మార్కెట్ని బేస్ చేసుకొని చెప్తాను. మండే కూడా మీకు రన్నింగ్లోనే, అంటే మన సబ్స్క్రైబర్స్, టెలిగ్రామ్ ఫాలోవర్స్కి ఏంటంటే రన్నింగ్ మార్కెట్లోనే ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా ఉంటే నేను చెప్తాను. ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా హిట్టింగ్ ఉంది అనేది మీకు అప్డేట్ ఇస్తాను. అది ఒక ఎడ్యుకేషనల్ వ్యూగా తీసుకోండి తప్ప దాన్ని ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవద్దు. అలాగే ఏంటంటే ఈ ర్యాలీ వచ్చిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ పడ్డప్పుడు రీట్రేస్మెంట్ కోసం పడేలాగా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. దానికి తగ్గట్టుగానే రీట్రేస్మెంట్ వచ్చింది, ర్యాలీ వస్తూ ఉంది, ముందుకు అంత వేగంగా వెళ్ళట్లేదు. కాబట్టి కాస్త గట్టిగా రీట్రేస్మెంట్ వస్తేనే ఈ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఈ ఇష్యూ వల్ల డౌన్ ట్రెండ్కి మారే అవకాశాలు 70% కనిపిస్తున్నాయి. కానీ హెడ్డింగ్ చూసి భయపడద్దు. నేను మండే మార్కెట్లో తేడా ఉంటే మీకు ట్రెండ్ చేంజ్ అయింది అని క్లియర్ కట్గా చెప్తాను. దాన్ని ఎడ్యుకేషనల్గా నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. అలాగే స్టిల్ మార్కెట్ ఇంతలా ర్యాలీ అయినా కూడా సో చాలామంది పోర్ట్ఫోలియోస్ అంత పెద్దగా రియాక్షన్ ఉండకపోవచ్చు. ఎందుకనంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ వాల్యుయేషన్స్ ఏంటంటే స్టిల్ కోతే కనిపిస్తూ ఉంది. కొన్ని మిడిల్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఫాల్ వస్తే అందిపుచ్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి కమింగ్ వీడియోస్లో నేను నెక్స్ట్ ఫాలింగ్ వస్తే కనుక కమింగ్ వీడియోస్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇవి ఫోకస్ చేయాలి, స్టడీ చేయాలి, వాటికి సంబంధించిన ప్రోసు కాన్స్ అని కూడా మాట్లాడుతూ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి జరుగుతుంది. కాబట్టి మండే మార్కెట్ కోసం వెయిట్ చేద్దాం. 70% ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా అని చెప్పి నేను పీఈ తీసుకుంటానని వెళ్ళొద్దు. మండే మార్కెట్ చూసి నేను మీకు అప్డేట్ ఇస్తాను. మీరు ఆప్షన్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఇబ్బంది పడతారు ఎట్లాంటి మార్కెట్లో. సో ఆప్షన్ ట్రేడింగ్కి నేను అసలే వ్యతిరేకిని, మీకు తెలుసు కదా. పడితే ఏ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోయర్ వాల్యుయేషన్స్లో, రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతాయో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా కూర్చుంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే 6 years to 10 years కోసం చేసేది, అంతేగాని 3 months కోసం 6 months కోసం చేసేది కాదు. ఎవ్రీ 1 year రిటర్న్ కావాలంటే ఎఫ్డీకి వెళ్ళండి. అర్థమవుతుందా?
అది స్టాక్ మార్కెట్ అంటే మినిమం 6 to 10 years అనమాట. కాబట్టి పడితే ఏ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫోకస్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ మీకు కూడా ఆ ఎడ్యుకేషనల్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి మీలో ఎవరికైనా ట్రేడింగ్ అకౌంట్, డీమ్యాట్ అకౌంట్ లేకపోతే 10,000 ఉన్న చాలు స్టాక్ మార్కెట్లో స్లోగా ఈక్విటీలో, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి సో కోట్లు లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో మీరు చూస్తున్న వీడియో కింద సో ఇక్కడ ఏంజల్ జెరోదా 2 ఇచ్చాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను జెరోదా ఓపెన్ చేస్తున్నాను. బిగినర్స్కి ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, అర్థమవుతుందా? బిగినర్స్ తెలుసో తెలియక యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇవ్వద్దు. మనీ అనేది లీగల్గా ట్రేడ్ ద్వారా, మీ అకౌంట్లో చేసిన ట్రేడ్ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి లీగల్గా వెళ్తుంది. ఆ ప్రాసెస్ నేను చాలాసార్లు చెప్పాను. అందుకనే జెరోదా వాళ్ళు ఫార్ అవుట్ ఆఫ్ ది మనీ కాల్ ఆప్షన్స్ మీరు బై చేయడానికి అవకాశం ఎవరు బిగినర్స్ తెలియక యూజర్ నేమ్ పాస్వర్డే కదా, డీమ్యాట్దే కదా, బ్యాంకుది కాదు కదా అని ఇస్తారు. అలాంటి పనులు చేయొద్దన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో టిప్ సర్వీస్ అన్నా కానీ, లేదా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి మేము ట్రేడ్ చేస్తామన్నా కూడా ఇవ్వద్దన్నమాట. అలా సంపాదించే వాళ్ళు మీకు కాల్ చేయాల్సిన టైం కూడా ఉండదు వాళ్ళకి. అలా సంపాదించే వాళ్ళు నిజంగా అయితే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎస్పెషల్లీ బిగినర్కి అయితే కనుక బూన్ అని చెప్తాను జెరోదా అకౌంట్. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు జెరోదా అయినా పర్లా, ఏంజల్ అయినా పర్లా, ఇద్దరు కూడా 20 per order ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయండి. మా టీం నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో డిస్క్రిప్షన్లో. మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించి 10 years డేటా నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే 7% ర్యాలీ అవ్వడానికి కారణం రీసెంట్గా సో $1.3 million ఈసీఎం కాంట్రాక్ట్ వచ్చింది గ్లోబల్ క్లయింట్ నుంచి. సో అది అప్డేట్ అనమాట. న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క బిజినెస్ మోడల్ డేటా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. రీసెంట్గా కూడా లోస్లో చాలాసార్లు ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ స్మాల్ క్యాప్ 2021లో మనం ఫస్ట్ టైము దీన్ని మనం అబ్జర్వ్ చేసి బాగా స్టడీ చేసాం క్లోజ్గా, ప్రోసు కాన్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సడన్గా 10% దాకా ర్యాలీ అయ్యింది. సో రీసెంట్గా వచ్చిన ఫాల్కి బ్రేక్ పడి మంచి ర్యాలీస్ వచ్చాయి. సో అందుకనే ముందుగానే దీన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకున్నాం మనం. సో అబ్జర్వ్ చేయమన్నాను ప్రోసు కాన్స్ బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి, హౌసింగ్ ఫైనాన్స్కి సంబంధించి. సో ఎందుకని సడన్గా ర్యాలీకి కారణం ఏంటి అని చూస్తే కనుక మనకి చూడండి ఫ్రెండ్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విల్ స్టార్ట్ ట్రేడింగ్ ఆన్ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ నిఫ్టీ జూనియర్ ఇండెక్స్లో కానీ ఫ్రైడే నుంచి. సో అది March 28. సో అక్కడ నుంచి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగిందనమాట. అప్పుడు దాని ముందుడే పెరిగింది అకార్డింగ్ టు నోవామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనమాట అది. సో అయితే నిఫ్టీ జూనియర్ ఇండెక్స్లో కానీ నిఫ్టీ నెక్స్ట్ 50లో కానీ ట్రేడ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లోస్ పెరుగుతాయి అనమాట. $17 million దాకా ఇన్ఫ్లోస్ పెరగచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందే ర్యాలీ అయింది. వాటన్నిటికన్నా ముందే ఫాల్ డౌన్స్లో మనం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ని బాగా జాగ్రత్తగా ప్రోసు కాన్స్ స్టడీ చేసి మనం వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం, మీ అందరికీ తెలిసిందే. చూడండి ఫ్రెండ్స్, అలాగే గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు హెచ్ఏఎల్, సో హెచ్ఏఎల్ అలాగే జొమాటో షోర్స్ వర్త్ 281 crores పెట్టి వాళ్ళు ఓపెన్ మార్కెట్లో కొన్నారనమాట బ్లాక్ డీల్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ డీలు, బల్క్ డీల్స్ అని ఎవరి మధ్య జరుగుతాయి అంటే 2 ఇన్స్టిట్యూషన్స్కి మధ్య, బ్రోకింగ్ కంపెనీస్ మధ్య కానీ, లేదా ఎఫ్ఐ మధ్య కానీ, ఎఫ్ఐడిఐ కానీ, డిఐఎఫ్ఐ కానీ, హెడ్జ్ ఫండ్స్ మధ్య కానీ, అదే హెడ్జ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ మధ్య కానీ, అట్లా పెద్ద ఆర్గనైజేషన్స్ మధ్య జరుగుతాయి అనమాట బల్క్ డీల్స్, బ్లాక్ డీలు. సో బ్లాక్ డీలు, బల్క్ డీల్స్కి డిఫరెన్స్ ఏంటనేది నేను భవిష్యత్తులో చెప్తాను. సో బిగినర్స్ కోసం మన ఛానల్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు బాగా తెలిసిన వాళ్ళు బ్లాక్ డీలు, బల్క్ డీల్ గురించి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, బిగినర్స్ తెలుసుకుంటారు. సో నేను భవిష్యత్తులో డిస్కస్ చేస్తాను అనమాట. సో అది హెచ్ఏఎల్కి సంబంధించిన, జొమాటోకి సంబంధించిన థింగ్ అనమాట. సో నిఫ్టీ రీబ్యాలెన్సింగ్, రీఫౌండ్ అవి జరుగుతున్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే చాలా స్టాక్స్లో బయింగ్ జరుగుతూ ఉన్నాయి. అది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్తాను. చూడండి మనసు, ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన వీడియో అంతా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. హిందీవేర్కి సంబంధించి సో ఏంటంటే రీస్ట్రక్చరింగ్ టు ఫార్మ్ 2 listed కంపెనీస్, అంటే హిందీవేర్గా ఉంది కదా ఇప్పుడు రెండుగా. కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏమో హెచ్హెచ్ఐఎల్ అంటగా న్యూ ఎంటిటీగా వాళ్ళు డీమర్జ్ అయిపోతున్నారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ ఇవి ఉన్నాయి కదా, శానిటరీ వేరు, బిల్డింగ్ మెటీరియల్స్ ఇవన్నీ, సో వాటిని ఏమో హిందీవేర్ లిమిటెడ్గా చేయబోతున్నారు అనమాట. సో షేర్ హోల్డర్స్కి 1:1 షేర్స్గా వస్తాయి అన్నమాట.
సో ఎప్పటి నుంచి అంటే అపాయింటెడ్ డేట్ అంటే April 1, 2025 సబ్జెక్ట్ టు అప్రూవల్ అవ్వాల్సి ఉంది. సో అప్రూవల్స్ మేనేజ్మెంటు బోర్డు మీటింగ్లో అప్రూవల్స్ అయిన తర్వాత ఫర్దర్గా జరుగుతుందన్నమాట. అది 2 కేజీ కేకులు ఒకటైనా ఒకటే, లేకపోతే 2 కేజీల కేకులు 2 అయినా ఒకటే. సో అదే జరుగుతుంది అక్కడ. సో జస్ట్ ఏంటంటే డీమెర్జింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఎంటిటీ ఏమో కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, సెకండ్ ఎంటిటీ ఏమో బిల్డింగ్ మెటీరియల్స్, HHIL లిమిటెడ్, హిందూవేర్ లిమిటెడ్. సో ఓన్లీ హిందూవేర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ 2 కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ అప్రూవల్స్ తర్వాత డీలిస్ట్ అయితే. అర్థమవుతుందా? అది డీలిస్ట్ కాదు, డీమెర్జింగ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, అలాగే బీఎస్సీ గురించి మాట్లాడుకోవాలంటే బీఎస్సీ 16% పెరగడానికి కారణం ఏంటంటే, సో ఎన్ఎస్సి డిఫర్స్ మండే ఎక్స్పైరీ ప్లాన్స్. చూడండి ఫ్రెండ్స్, సెబీ కన్సల్టేషన్ పేపర్లో ఉంది అది. థర్స్డే ఎక్స్పైరీ, మండే ఎక్స్పైరీ, ఇది వాటి గురించి కంప్లీట్ అప్డేట్ మనకు వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో దీనివల్ల ఏంటంటే 16% బీఎస్సీ పెరిగిందనమాట. చూడండి ఫ్రెండ్స్, బీఎస్సీ గురించి మాట్లాడుకోవాలి అంటే 16% పెరిగింది. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, థర్స్డే ఎక్స్పైరీ కాస్త మండే ఎక్స్పైరీ అని ఇట్లా వచ్చినాయి కదా న్యూస్ అప్డేట్స్, మీరు చూసే ఉంటారు. సో అయితే సెబీ ఏం చెప్పిందంటే ట్యూస్డే కానీ థర్స్డే కానీ ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్ఎస్సి బీఎస్సీ కాంపిటేటర్స్ కాబట్టి దానివల్ల ఏంటంటే బీఎస్సీ పెరిగింది. సో ఇవి టెంపరీ ర్యాలీస్ అనమాట. సో అది ఒక న్యూస్ అప్డేట్ లాగా చూడండి. క్లియర్ కట్ మనకి థింగ్ అంతా వచ్చిన తర్వాత అప్డేట్ మనం మళ్ళీ మాడుకుందాం ఎక్స్పైరీస్ గురించి అని చెప్పి చెప్తాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఇక్కడ నుంచి మనం పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాడుకున్నాము. సో ర్యాలీస్ వచ్చాయి. అలాగే ఇక్కడ న్యూట్రల్గా ఉండమని చెప్పినప్పుడు న్యూట్రల్గా ఉన్నాం మనం. సో స్టిల్ మనం న్యూట్రల్గానే ఉన్నాం. మండే చూడాలి, పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండే పడే అవకాశాలు కనిపిస్తుంది, ఎందుకంటే యూఎస్ మార్కెట్లు పడ్డాయి కాబట్టి. అది కాదు ఇంపార్టెంట్. మండే గ్యాప్ డౌన్ అయినా మూమెంటం ఏమైనా తేడా పడుతుందా లేదా అనేది చూడాలి. సో మండే మూమెంటం, రన్నింగ్ మూమెంట్ చూసి మీకు అప్డేట్ ఇస్తాను. అది చూడకుండా మనం న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని బ్లైండ్కి వెళ్ళకూడదు. న్యూస్ మ్యాచ్ అవ్వాలి, మనకి క్యాండిల్ యొక్క మూమెంట్ అనేది 2 మ్యాచ్ అవ్వాలి. అప్పుడే డైరెక్షన్ చేంజింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సిపిఐ డేటా ఎంతవరకు కాపాడిద్ది? ఫర్దర్గా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి కదా. కాబట్టి ఏంటంటే అందులో ఎఫ్ఐఐ తెలుసు కదా మీకు, ఎప్పుడు అమ్ముకు దబ్బుదామని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎక్కడ అనిశ్చిత ఉన్నాయి. ట్రంప్ వల్ల ఏంటంటే మొత్తం కంపు అయింది. కాబట్టి నాకు అనిపిస్తుంది, నాకు డౌట్ అనిపించినప్పుడు జాగ్రత్తగా ఉంటుంది, తప్పలేదు కదా. కాబట్టి అదనమాట. మీకేమనిపిస్తుంది ఈ పరిస్థితులన్నింటినీ బట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం మండే ఆ మార్కెట్ని మనం అబ్జర్వ్ చేసే మనం డెసిషన్ తీసుకుంటాం, కాదనట్లేదు. కానీ మీకు ఉన్న పరిస్థితులను బట్టి ఈ సిపిఐ డేటా ర్యాలీ ఇక్కడతో చాలు అని చెప్పి కిందకు వస్తారనుకుంటున్నారా? మార్కెట్ లేదు ఫర్దర్గా పైకి వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? సో ఏమని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అందాక సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి వీడియోలో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కలుద్దాం, సండే వీడియోలో.